హాయ్ అండి, వెల్కమ్ టు చెరీ ఫ్యాషన్స్ అండ్ లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారు అందరూ? దసరా సెలబ్రేషన్స్ బాగా జరిగాయా? మేమైతే దసరా హాలిడేస్లో కేరళ ట్రిప్ అయితే వెళ్ళాము. ఫుడ్ అయితే ప్యాకింగ్ చూశారు కదా, ట్రైన్లో తినడానికి ఫుడ్ ప్యాకింగ్ అయితే చేసిందమ్మ. వరంగల్ నుంచి అయితే మేము వెళ్ళాము, కేరళ ఎక్స్ప్రెస్కి అయితే వెళ్ళాము. చాలా అందంగా ఉంటుంది కేరళ. అప్పుడే వర్షం, అప్పుడే ఎండ, భలే ఉంది వాతావరణం. ఫ్రైడ్ రైస్, పొటాటో కర్రీ, ఫ్రైడ్ బాయిల్డ్ ఎగ్. మేము ఎర్నాకుళం జంక్షన్లో దిగాము. ఈవినింగ్ 4:30కి అలా దిగాము. గోజియో ట్రావెల్స్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా అయితే బుక్ చేసుకున్నాము. క్యాబ్ డ్రైవర్ అక్కడికి వచ్చి పికప్ చేసుకున్నాడు. అండ్ వీళ్ళ సర్వీస్ అయితే చాలా బాగుందండి. 4 స్టార్ రేటింగ్ హోటల్సే అన్నీ కూడా. అండ్ క్యాబ్ డ్రైవర్ కూడా మనం ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్తాడనమాట. త్రీ డేస్ అట్లా మాది కంప్లీట్గా మనకి అకామిడేట్ చేస్తారు కార్ అనేది. అండ్ ఇక్కడ మీరు ఈ చూసారంటే ఇవన్నీ ఇండ్లు చూసారా, పైన రేకులు. అది ఇక్కడ కేరళలో మీరు ఏ ఇల్లు చూసినా కూడా పైన కంప్లీట్గా రూఫ్ టాప్ పైన రేకులు అనేది ఉంటుంది. వర్షం నీళ్ళు ఆగకుండా అది బాగుంది కన్స్ట్రక్షన్ అనేది. అండ్ ఇంకా మనం హోటల్కి అయితే రీచ్ అయిపోయాము. క్లాసిక్ ఫోర్ట్ హోటల్ కొచ్చిన్లో ఉంది. అరౌండ్ ఎర్నాకుళం నుంచి 20 minutes జర్నీ అయితే ఉంది. బాగుందండి హోటల్ అయితే. అశోక్ కుమార్ కనెక్టింగ్ రూమ్స్ అయితే ఇచ్చారు. 4 members అని చెప్పాము కాబట్టి మనకి మాస్టర్ బెడ్రూమ్తో పాటు చిల్డ్రన్ బెడ్రూమ్ కనెక్టింగ్లో మనకి రూమ్ అయితే అకామిడేట్ చేశారు. బాగుంది హోటల్ రూమ్ వచ్చేసి. ఇంకా ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయినట్టే. మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది హోటల్లోనే ఇస్తారు. బఫెట్ సిస్టంలో మనకి ఏది కావాలంటే మనమే చూస్ చేసుకొని తినేసేయచ్చు. సలాడ్ ఉంటుంది, ఫ్రూట్స్ ఉంటాయి, బ్రెడ్, ఇడ్లీ అనేది స్టాండర్డ్ అండి. మీరు ఎక్కడ పోయినా ఇడ్లీ అనేది ఉంటుంది. సాంబారు, 2 రకాల చట్నీలు, బేసన్ చట్నీ కూడా ఉంది, బాయిల్డ్ ఎగ్స్, ఆమ్లెట్స్ పెట్టారు ఇవాళ అయితే. అండ్ ఇంకా కార్న్ఫ్లేక్స్ కావాలంటే కార్న్ఫ్లేక్స్, గ్రేప్స్ జ్యూస్, కాఫీ, టీ అన్నీ ఉంటాయి. ఎవరి చాయిస్ని బట్టి వాళ్ళైతే హ్యాపీగా పిక్ చేసుకుని అయితే ఎంజాయ్ చేయొచ్చు బ్రేక్ఫాస్ట్ అనేది. ఓకే, బ్రేక్ఫాస్ట్ అనేది బెస్ట్. బయట మాత్రం ఏమీ ట్రై చేయలేము. నైట్ డిన్నరే ట్రై చేసి అట్టర్ ఫ్లాప్ అయిపోయింది మాది. అసలు ఘోరంగా అసలు బాగాలేదు, నచ్చలేదు. ఇట్లా హోటల్స్లోనే బెటర్ అండి నన్ను అడిగితే. డబ్బులు పోయినా మంచిదే, ఇట్లా హోటల్స్లోనే ట్రై చేయండి. బయట వాళ్ళ రీజనల్ ఫుడ్ తినాలనుకుంటే తినొచ్చు, కానీ మేము ఎందుకో ఎంజాయ్ చేయలేకపోయాము. బ్రేక్ఫాస్ట్ చేసి అయితే తెక్కడికి అయితే స్టార్ట్ అయిపోయాము. మనకి కొచ్చిన్ నుంచి తెక్కడి వచ్చేసి 4.5 hours అండి. మా యాక్చువల్ ప్లాన్ వచ్చేసి కొచ్చిన్, తెక్కడి అండ్ అలిపి. మున్నార్కి అయితే వెళ్ళలేదు బికాజ్ వి విజిటెడ్ బిఫోర్ అనమాట. మున్నార్ అని కాదు, అస్సాంలో మేము షిల్లాంగ్, చిరపుంజి విజిట్ చేసాము. ఇంకా నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్. మళ్ళీ ఎప్పుడైనా ప్లాన్ చేద్దామని వెళ్ళలేదు. ఈ జర్నీకే చాలా కష్టమైపోయింది, ఎందుకంటే రోడ్స్ కర్వ్ ఉండడం వల్ల కొంచెం ఏమంటారు ఇబ్బంది అయ్యింది. అండ్ మొత్తం కూడా చూసారంటే ఇక్కడ ఇండ్లు మాత్రం హైలైట్ అండి. ప్రతి ఇంటి మీద మనకి ఏంటంటే ఆ రేకులది షెడ్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఎప్పటికీ వర్షం పడడం వల్ల వాళ్ళు రేకుల షెడ్ అనేది కంపల్సరీ వేసుకుంటారు. ఇది చూసారా ఇల్లు ఎంత బాగుందో. ఇది కూడా ఒక ఇల్లు అండి. వాళ్ళ ఇంటికి అంత మంచిగా రూట్ అయితే వేసుకున్నారు. రోడ్డు అసలు చాలా బాగుంటాయి ఇండ్లు వచ్చేసి. అండ్ మొత్తం కూడా మనకి ఇక్కడ డూప్లెక్స్ టైప్ ఆఫ్ ఇండ్లే ఉంటాయి. ఆ డ్రైవర్ ఏం చెప్తున్నాడంటే ఎంత పూర్ పర్సన్ అయినా కూడా ఇంటి మీద ఇన్వెస్ట్ చేస్తాడంట బ్యూటిఫుల్గా కట్టుకోవడానికి. మొత్తం కూడా మనకి గ్రీనరీ ఉంటుంది. నిజంగానే గాడ్స్ ఓన్ కంట్రీ అంటే గాడ్స్ ఓన్ కంట్రీ అండి. ఇక్కడ ఎక్కువగా రబ్బర్ ప్లాంటేషన్ అనేది ఉంటుంది. అండ్ పైనాపిల్ ట్రీస్ అయితే
తెక్కడికి వెళ్ళే దారిలో మనకి వాటర్ ఫాల్ అయితే ఇట్లాంటి మంచి బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ అండి. డ్రైవర్ అయితే చెప్పాడు. ఇక్కడ ఆగి ఫొటోస్కి అయితే తీసుకున్నాము. మనము తెక్కడికి వెళ్ళే దారిలో ఇలాంటి చిన్న చిన్న వాటర్ ఫాల్స్ అనేవి చాలా వస్తాయండి. వర్షం పడిందంటే అక్కడ ఎక్కడో ఒక మధ్యలో రాళ్ళ మధ్యలో నుండి వాటర్ ఫాల్ అనేది వస్తూ ఉంటుందంట. చాలామంది అక్కడ చూసారా చిన్న చిన్న స్టాల్స్ అనేది ఉన్నాయి, ఫుడ్ స్టాల్స్. అలా వేడిగా ఏమైనా తినాలనుకుంటే కూడా తినవచ్చు. కానీ నా అడ్వైస్ ఏంటంటే జర్నీ మధ్యలో కొంచెం వామిట్ సెన్సేషన్ ఉన్న వాళ్ళైతే తినకపోవడమే బెస్ట్ అండి. ఇది మొత్తం కూడా టీ ప్లాంటేషన్ అండి. అండ్ పైనాపిల్ ప్లాంటేషన్ కూడా చాలా ఉంది అక్కడ. ఏ కర్రీలో కూడా కంపల్సరీ పైనాపిల్ ఉంటుంది. ఇది గ్రీన్ వ్యాలీ అని మొత్తం కూడా ఆయుర్వేదిక్ ప్లాంటేషన్ నర్సరీ అయితే వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. మొత్తం కూడా ఒక 200 రకాలు ఏమో చెప్పింది ఆమె. అన్ని చెట్లు అయితే ఉంటాయి. మొత్తం యాలకులు, లవంగాలు అండ్ బీపీ, షుగర్, థైరాయిడ్ దేనికైనా కూడా ఇక్కడ నుంచే ఈ ఆకుల నుంచే మనకి మెడిసిన్స్ అనేవి తయారవుతాయని చెప్పింది. ఆ తర్వాత వాళ్ళ మెడిసిన్స్ స్టోర్ అయితే పక్కనే ఉంటుంది. మనకి ఏమైనా కావాలంటే తీసుకోవచ్చు. అండ్ మెయిన్ ఏంటంటే మసాలా దినుసులు అక్కడ బాగా ఫ్రెష్ మొత్తం అమ్ముతారు. నచ్చితే తీసుకోవచ్చు. అండ్ కొన్ని డిసీజెస్కి సంబంధించిన మందులు కూడా వాళ్ళు తయారు చేస్తాము, మీరు తీసుకోవచ్చు. హెయిర్ ఫాల్, ఒబేసిటీ అండ్ కొలెస్ట్రాల్కి వీటికి సంబంధించినవి అన్నీ కూడా. కానీ ఏమి తీసుకోకపోవడమే బెటర్. బయటి కన్నా చాలా ఎక్కువ ఛార్జ్ అయితే ఉంటుంది. అండ్ హెయిర్ ఫాల్కి అయితే అది వేస్ట్ అండి, అది పని చేయదు ఆయిల్. కోన్బిల్ కేరళ స్టేట్ బేడ్ అది. కోన్బిల్ అది ఏం ఫ్రూట్? అది జాజికాయ. అవి కాఫీ గింజలు. అడూసా చెట్టు, అడూసా ఇంక సైడ్ వెళ్ళి దగ్గు వస్తుంది కదా, దగ్గు, ఆస్తమా, సైనసైటిస్, డస్ట్ అలర్జీ, బ్రాంకైటిస్, కఫ్ అండ్ కోల్డ్, స్నీజింగ్, వీసింగ్. మళ్ళీ ఆస్మా పేషెంట్స్ అంటే ఇన్హేలర్ పంపు కూడా వాడతారు కదా, పంపు యూజ్ చేసి లైఫ్ లాంగ్ యూజ్ చేయాలి. ఒక్క నెల లేక ఇక్కడ చూసి సార్ ఇంకా చెప్పచ్చా. ఇలాచీ చెట్టు, యాలకులు. ఏంటి యాలకుల చెట్టు ఇలా ఉంటాయా? ఇలా ఉంది. ఇది చూడమ్మా, ఇక్కడ చూడు పువ్వు ఫస్ట్ అలా పూలు వస్తుంది, పువ్వుల నుంచి కాయలు వస్తుంది, డిజైన్ వస్తుంది పూలు. ఇది ఇప్పుడు పచ్చదే మళ్ళీ ఎల్లో కలర్ లాగుతుంది. కోసి మెషిన్లు పెట్టి డ్రై చేయాలి ఇంట్లుగా. అంటే 5 కిలోగ్రామ్ యాలకులు డ్రై అయిపోయిన తర్వాత 1 కిలోగ్రామ్ దొరుకుతుంది. లోపల మొత్తం నీరువే, దానికోసం రేట్ ఎక్కువ, డైలీ పెరుగుతుంది. ఇదన్నీ యాలకులు చెట్ట మొత్తం కింద చూడమ్మా. ఇది దాల్చినీ చెక్క. ఇది కాల్చిన చికెనా? ఇదే దాల్చినీ చెక్క. దానికి బెరడు కోసి ఎండ పడితే అదే దాల్చిని. అంటే దాల్చిని 2 టైపులు ఉంది. ఒకటి బెరడు రోల్గా ఉంది కదా, తెలుసా, రౌండ్ ఉంది కదా. అది కావాలంటే చెట్టు మొత్తం కట్ చేసి లోపల ఇన్నర్ లేయర్ ఉంది కదా, తీస్తే మామూలుగా రోల్ అవుతుంది. దాల్చిని చెక్క ఆకు బిర్యానీ ఆకు, బిర్యానీలో పులావులు అలా చేస్తారు కదా. దాల్చిని చెక్క ఆకు 1 కాదు, ఇదంటే మొత్తం అయితే 400 acres ఉంది. ఇప్పుడు ఇది మనం చూడటానికి అంటే ఒక 1 or 2 acres ఉంది. హాఫ్ అన్ అవర్ క్లోజ్ చేస్తుంది. మొత్తం చూడండి ఒక నెల అవుతుంది. ఇది వచ్చేసి కోకో పౌడర్ అండి. మనము కేక్స్లో యూజ్ చేస్తాం కదా, కోకో పౌడర్కి సంబంధించిన ఫ్రూట్. దాన్ని డ్రై చేసి కోకో పౌడర్ అయితే చేస్తారు. మనం ఎస్పెషల్లీ కేక్స్లో వాడతాం కదా అది. ఈ ప్లాంటేషన్ వచ్చేసి థైరాయిడ్ కోసం అయితే వాడతారు. పునర్నవతి హైపర్ థైరాయిడిజంలో యూజ్ చేస్తారంట ఈ ఆకులు. ఇవి వచ్చేసి ఫిక్స్ అండి. మన దగ్గర డ్రై చేసి సర్కిల్లా కట్ చేసి ఎండబెట్టి అమ్ముతూ ఉంటారు కదా, డ్రై ఫ్రూట్, అవి అనమాట ఫిగ్స్. అవర్ లంచ్ టుడే కేరళ మీల్స్. ఎగ్ బుర్జీ. ఫోటో లంచ్ చేసి ఎలిఫెంట్ రైడ్కి అయితే వచ్చాము. మెయిన్ తెక్కడిలో ఇదేనండి హైలైట్.
ఎలిఫెంట్ రైడ్కి వచ్చేసి 250 రూపీస్ అండి. దీనికైతే లైన్ పెద్దగా ఉంది. అండ్ ఎలిఫెంట్ బాత్ వచ్చేసి 750 రూపీస్. ఎలిఫెంట్ బాత్ బాగుంటుంది, పిల్లలైతే ఎంజాయ్ చేశారు. ఇది వచ్చేసి వైల్డ్ లైఫ్ శాంచురీ అండి. మనకి కలరీ ఆర్ట్ను కథకళి స్టార్ట్ అయ్యే ముందు ఒక 1 అవర్ అయితే టైం అయితే ఉంటుంది, 5:30 వరకు. ఈ లోపు మనం ఇదైతే చూసి రావచ్చు. వాళ్ళే మనల్ని బస్సులో తీసుకొస్తారనమాట. ఇంకా వచ్చాకైతే కథకళి షో అయితే స్టార్ట్ అయిపోయిందండి 5:30కి. 5:30 నుంచి 7:30 వరకు మనకి కథకళి అండ్ కలరీ ఆర్ట్ అయితే షోస్ అయితే రన్ అవుతాయి చూడడానికి. అండ్ ఈమె అయితే ఫస్ట్ అయితే కళలు పర్ఫామ్ చేస్తుంది. అంటే ఎన్ని రకాల కళలు, రౌద్రము, బాధ ఇవన్నీ అయితే ఎక్స్ప్రెస్ చేసి చూపిస్తుంది. దాని తర్వాత ఒక షో అనేది పెర్ఫామ్ చేశారు. ఇది అయిపోయిన వెంటనే మనకి కలరీ ప్రోగ్రామ్స్ అయిపోయాక బయట డిన్నర్ చేసి ఇంకా మాకు ఇచ్చిన హోటల్కి అయితే వచ్చాము. స్పైస్ గ్రూవ్ హోటల్ బాగుంది చూడండి. స్పైస్ గ్రూవ్ రెస్టారెంట్ హోటల్. బాల్కనీ
బాల్కనీ వ్యూ. అండ్ ఇదండి ఇవాల్టి వీడియో. దీన్ని నెక్స్ట్ కంటిన్యూయేషన్ అయితే మళ్ళీ త్వరలో పోస్ట్ చేస్తాను. అండ్ లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఒక లైక్ అనేది ఇవ్వండి. మీ కామెంట్స్ అనేది మోస్ట్ వాల్యుబుల్ అనమాట, ప్లీజ్. అండ్ తెక్కడి నుంచి అలిపి టూర్ అనేది నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.